ప్రపంచ దేశాలు భారతదేశం వైపు తలెత్తి చూసే రీతిలో మోదీ 10 ఏళ్ల పాలన కొనసాగిందన్నారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి. దేశ సమైక్యతను సమగ్రతలను కాపాడే దమ్ము ధైర్యం ఒక్క నరేంద్ర మోదీ నాయకత్వానికే దక్కుతుందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మార్నింగ్ వాకర్స్తో కలిసి ముచ్చటించిన ఆయన ఈ దేశం భద్రంగా ఉండాలంటే మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలని అన్ని వర్గాల ప్రజలు కూడా బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వాకర్స్ తోటి మాట్లాడటం జరుగుతూ ఉంది. అందరూ కూడా మోడీ గారికి ఓటేస్తాం. ఈ దేశానికి జరిగే ఎన్నిక ఇప్పుడు మనం మోడీ గారికి, కమలం గుర్తుకి, భారతీయ జనతా పార్టీకి ఓటేయకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే చాలామంది అంటూ ఉన్నారు. ఎందుకంటే అందరూ గమనిస్తూ ఉన్నారు ఈ 10 ఏళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి, ఈ 10 ఏళ్లలో ఇండియాకి వచ్చిన పేరు. ఎక్కడ చూసినా ఈరోజు మన జీడిపి పెరుగుదల కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దేశ సమగ్రత కోసం, దేశ సార్వభౌమాధికారం కోసం, దేశం భద్రంగా ఉండాలంటే మోడీ గారు ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు. అది కాకుండా లోకల్కి వచ్చేసరికి మొత్తం ప్రియాంక గాంధీ దగ్గర నుంచి అందరి దగ్గరికి తీసుకొచ్చి 6 గ్యారంటీలని 600 అబద్ధాలు చెప్పించి ఏ ఒక్కదాన్ని నిజం చేయకుండా అన్ని అబద్ధాలతో కాలం గడుపుతూ 100 రోజుల్లో చేస్తామన్నారు. ఇంతవరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా ఏమన్నా అంటే మాకు అప్పులు ఉన్నాయంటా ఉన్నారు. ఒకసారి ప్రభుత్వం మనం ప్రచారానికి వచ్చేటప్పుడు అసలు గవర్నమెంట్ పరిస్థితి ఏంది, దాని అప్పుల చిట్టా ఎంత, రాబడి ఎంత అని తెలుసుకోకుండా అంటే అలవి కాని హామీలు, అలవి కాని అబద్ధాలు చెప్పటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలేమో ప్రతి ఒక్కటి ఆన్ టైం. ఈరోజు కిసాన్ సమ్మాన్ యోజన తీసుకున్నా, వీధి వ్యాపారుల లోన్లు తీసుకున్నా, ముద్రా లోన్లు తీసుకున్నా, ప్రతి ఒక్కటి ఏది అడగకుండా టైంకి వస్తూ ఉన్నాయి. లోకల్లో ఈరోజు కమిషన్ల రాజ్యం అయిపోయింది, పర్సంటేజీల ట్యాక్సుల రాజ్యం అయిపోయింది. ఈరోజు ఏ బిల్లు కావాలంటే 9% ట్యాక్సులు అంట. ఏ ప్రాజెక్టులోకి వచ్చినా మొత్తం ఏమన్నా అంటే మేము ఢిల్లీకి పంపాలంటా ఉన్నారు. అంటే ఎంతసేపటికి ఈరోజు 4 నెలల్లో మొత్తం పాలన గాలికి వదిలేసింది.